ఇక సుహాసిని ఆయన ఇంట్లో ఉంచుకుంటాడా, నెత్తి మీద పెట్టుకుంటాడా, లేదా ఆయన చేతులతో ఆయనే బయటికి సాగనంపుతాడా? ఇవన్నీ కూడా చట్ట ప్రకారమే జరుగుతాయి. అప్పటి వరకు ఎవరు అలెక్కిని ఏమీ అనడానికి వీల్లేదు. చూశారుగా, ఈ లాయర్ మాటలు మీరందరూ వింటున్నారుగా. అలైక్య ఇలాంటిది కాబట్టే సుహాసిని పేరు మీద ఇల్లు రాయాలనుకున్నాను. ఇలాంటి దాని గురించా మీరందరూ కూడా సానుభూతి చూపిస్తున్నారు? ఇలాంటి దాని గురించా? పాపం ఏమైపోయిందని మీరందరూ తెగ బాధపడిపోతున్నారు. ఏ అలైక్య, నువ్వు జీవితంలో మారవు. ఇప్పుడు లాయర్ దాకా వెళ్ళావు కదా, నేను కూడా వెళ్తాను. అన్నిటికీ కూడా తెగించే ఉన్నాను. సుహాసిని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపిస్తావో నేను చూస్తాను. లాయర్ గారు, దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. అలెక్య, యూ డోంట్ వరీ, నీ వెనకాల నేనున్నాను. చూశారుగా, నిమిషానికో పంచాయతీ జరుగుతూనే ఉంది ఇంట్లో. భూమి, వెళ్దాం పద. చూడు కృష్ణ, ఇక మనకే కష్టం వచ్చినా నాన్నే దగ్గరుని మనల్ని మంచిగా చూసుకుంటారు. నువ్వు హ్యాపీనా? నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. అమ్మా, నువ్వు నాన్న చాలా అందంగా ఉన్నారు తెలుసా? మీరిద్దరూ నాకు అమ్మా నాన్న అవడం నిజంగా నా అదృష్టం అమ్మా. చింతాకంత విషయం ఇప్పుడు అరిటాకంత అయ్యింది. తల్లి కూతులిద్దరూ హ్యాపీగా ఉన్నట్టున్నారు. వండుకుంటే ఒకటే కూర, అదే అడుక్కుంటే 66 కూరలు అని అంటారు. నీ లైఫ్లో 66 కూరలున్నాయో లేదో తెలీదు కానీ అతి విలువైన ఈ ఇంటిని నీ పేరు మీద రాయించుకోవాలని చూస్తున్నావు. అది నీ తెలియదేటలే కదా. మా ఆయన లైఫ్ చక్రం గడియారంలో ముళ్ళులా తిరుగుతోంది. సరే, మరి నీ అదృష్ట చక్రం ఏంటి? చేస్తాను అంటావు, అటు చావకుండా ఇటు మమ్మల్ని చెబుతున్నావు. అంటే నీ అదృష్ట చక్రం కూడా చాలా బలంగా ఉంది కదా? అవును, నీ హెల్త్ బాగోలేదు, నీ పరిస్థితి రేపో మాపో అన్నట్టుగా ఉంది అని అన్నారు. ఇదంతా భూమి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. కానీ అది అబద్ధమని ఇప్పుడు నాకు తెలిసింది. అసలు ఎన్ని మాయలు పడ్డావి! సభాష్, నువ్వసలు మామూలు ఆడదానివి కాదే. చూడలేఖ్య, ఏదైనా ఉంటే రాఘవ నువ్వు మాట్లాడుకోండి, నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ పదే పదే నువ్వు నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! బాధ? మరి నీకే అంత బాధ ఉంటే నేను కట్టుకున్న భర్తని నువ్వు ఈ పాపకి తన్నిని చేశావు. మరి నాకెంత బాధగా ఉండాలి? పిల్లలంటే ఎవరికైనా ఇష్టమే. అలాంటిది పాప గురించి నువ్వు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. అది నీకు మంచిది కాదా లేఖ్య? హే, ఏది మంచో ఏది చెడో నీలాంటి రంగులు మార్చి ఆడదాంతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. రంగులు మార్చాల్సిన అవసరం నాకేం లేదు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటావు, పెళ్లి అయ్యిందని అంటావు, పెళ్లి కాలేదు అని అంటావు. మెళ్ళో ఒకరోజు తాళుంటుంది, ఇంకో రోజు తాళి ఉండదు. దీనికి నీకు సంబంధం ఉంది అని అంటావు. ఇవన్నీ చూసి రంగులు మార్చి ఆడదాని వెనక ఇంకేమనాలి సుహాసిని నిన్ను? అలైక్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఇకనైనా మానేసేయ్. అయ్యో, అదేంటండి, ఇప్పుడు నేనేమన్నాను? ఉన్నమాటే అంటున్నాను.